నిర్మాతలకు 2 రోజుల గడవిస్తామన్నారు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్. రేపు అన్ని షూటింగ్లు ఆపేస్తామన్నారు. 2-3 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే ఛాంబర్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. త్వరలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ సమస్యల్ని వివరిస్తామన్నారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కార్మికుల సమస్యల్ని చెబుతామన్నారు. విశ్వప్రసాద్ పై ఛాంబర్లో కంప్లైంట్ చేశామన్నారు. పీపుల్స్ మీడియా 90 లక్షల రూపాయలు బకాయిలుందని వాటిని వెంటనే చెల్లించాలని అనిల్ వల్లభనేని డిమాండ్ చేశారు. విశ్వప్రసాద్ పై ఛాంబర్లో కంప్లైంట్ చేశామని, త్వరలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకుంటామన్నారు అనిల్. మాట్లాడతారా? ఇప్పుడు ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారికి కానీ దామోదర్ ప్రసాద్ గారికి కానీ మేము ఒకటే చెప్పాం, ఆ 3 యూనిట్లకి ఏం పెంచుతారు కనుక మీరు ప్రకటిస్తే ఈ కార్యాచరణకి మీ వర్కర్స్ అందరినీ కూడా ఒప్పించేట్టుగా ప్రయత్నం చేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పాము. కాబట్టి ఒకరికి పెంచకుండా ఉండటం అనేది చాలా తప్పు. అది వారి దగ్గర నుంచి ఏం కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. దాని ప్రకారం అయితే మేము చర్చలకు వెళ్తాం. ఏ షూటింగ్లు కూడా జరగవు రేపు, టోటల్గా ఆపేస్తాం. ఇంకా ఈ లోపు కనుక చర్చలు జరిగితే ఆ 30% ఇస్తారన్న వాళ్ళకి కూడా వెళ్తాం. లేకపోతే ఆల్రెడీ ఉన్న షెడ్యూల్ ఉంటే కనుక వారికి 1 రోజు 2 రోజులు టైం ఇస్తాము. ఇచ్చి మరి వాళ్ళకి కూడా సడన్గా రేపు ఆల్రెడీ ప్రోగ్రామ్ చెప్పుకొని ఉంటారు కాబట్టి మేము పర్మిషన్ ఇచ్చాం కాబట్టి వారి షెడ్యూల్తో వారితో మాట్లాడి ఇంకా ఆ షూటింగ్ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తామండి. మొత్తం అన్నీ ఆపేస్తాం. ఇక ఈరోజు చర్చలు చూసి ఈరోజు చర్చలకు ఏం కాకపోతే సంపూర్ణ బంద్ ప్రకటిస్తామండి. ఇంకా నిన్న మేము ఒకటే మాట్లాడామండి. నాకు ఆ విశ్వప్రసాద్ గారు మాకు నోటీస్ ఎందుకు పంపించారో మాకు తెలియదు. మేము ఏదున్నా ఛాంబర్కే మేము నోటీసులు పంపిస్తాం. ఛాంబర్ ద్వారానే మాట్లాడుతాం తప్ప మాకు డైరెక్ట్గా మాకు పంపడానికి ఎవరికి అధికారం ఉండదు. మేము ఏదున్నా ఛాంబర్తోనే మాట్లాడతాం. కాబట్టి అదిగాక వారు లీగల్గా కోర్టుకి వెళ్ళారు కాబట్టి ఆ కోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా మేము ఆ కంపెనీకి కానీ ఆ విధులకు కానీ వారి యొక్క షూటింగ్లకు కానీ మేమైతే హాజరు కావాలని చెప్పి తెలియజేస్తాం. ఎవరైతే పెద్ద హీరోలు ఉన్నారో వారందరూ కూడా మౌనంగా ఉన్నారండి. సమస్య సాల్వ్ అవుతుంది. ఛాంబర్ ఎంతసేపు ఫెడరేషన్ మాకు ఛాంబర్ పెద్ద దిక్కు, ఛాంబర్ చేస్తుంది, ఛాంబరే ఉందని మనం ఎప్పుడైతే తెలియజేస్తున్నామో మీ ద్వారా వారు కూడా చూస్తున్నారండి. అయిపోతుందని వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆయా నిర్మాతలు, ఆయా హీరోలతోటి. ఆ 20%, 10%, 10% కుటుంబాన్ని విడదీయాలనుకుని ఒక ప్రతిపాదన పెట్టారండి. ఫ్యామిలీని విడదీసేయాలని ఒక భావంతో ఉన్నారండి. అట్లా కాదు కదండి. మీరు మంచి పెద్ద మనసుతో మీరు ఆలోచించాలి. చేసే నిర్మాతలందరూ ఒకరేమో చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. నేను మధ్యాహ్నం వరకు వారు యూటర్న్ తీసుకున్నారు. ఎందుకండి ఇవన్నీ? చక్కగా 2 నెలల నుంచి ఇదంతా జరుగుతూ ఉంది. చక్కగా పిలిచి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో చిన్న ఈ టీ కప్పులో తుఫాన్లా ఉన్నదాన్ని పెద్ద తుఫాన్ సైక్లోన్ లాగా చేస్తూ ఉన్నారు. 30% ఒకటేసారి అడుగుతుంది. ఇది మా మీద బర్డెన్ అంటారు. అది 30% ఒక్కసారి అడగట్లేదండి. ఇయర్లీ 10%, 3 ఇయర్స్కి 30% అవుతుంది. అది పోయినసారే చెప్పారు. ఈసారి ప్రాబ్లం రాకుండా, పోయినసారి మాకు చాలా ప్రాబ్లం అయింది. 90 మీటింగ్స్ అయితే కానీ పర్సంటేజ్ పెరగలేదు. 5 ఇయర్స్కి పెరిగింది అది. ఈసారి ఈజీగా అయిపోతుంది మీకు, అదేం ప్రాబ్లం లేదని ఆ రోజే మాకు దిల్రాజ్ సార్ చెప్పారు. కానీ ఛానల్స్లో ఏమొస్తుందంటే 30% వస్తుంది. కానీ మీరు చెప్పాల్సింది ఏంటంటే 10% ఇయర్లీ, 3 సంవత్సరాలకి 10% అని చెప్పండి. అప్పుడు చెప్పింది వాళ్ళు, అది అప్పుడు చెప్పింది వాళ్ళు. కానీ 3 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు చెప్తుంది ఒకటి.